తెలంగాణలో బీసీ గర్జన పెట్టి బడుగు బలైన వర్గాల గర్జన పెట్టి తప్పనిసరిగా న్యాయం కోరడానికి మా భవిష్యత్తులో గతంలో ఐఏఎంలో సోనియా గాంధీ గారు సుప్రీంకోర్టు కొట్టేస్తే పార్లమెంట్లో బిల్లు పెట్టింది, పాస్ అయింది. అదే ఆలోచనతో నేను అడుగు ముందుకేస్తా. తప్పనిసరిగా బీసీల గురించి, ఎస్సీల గురించి, అదేవిధంగా బడుగు వర్గాలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయడానికి నా ముఖ్య ఉద్దేశం అని చెప్పి. బీసీలను ఓట్ బ్యాంకింగ్ గా చూస్తా ఉన్న తరుణం కనబడతా ఉంది. బీసీలు అనగానే ఒక ఓట్ బ్యాంకింగ్ అని చూస్తా ఉన్నారు. అదే ఇది ఓట్ బ్యాంక్ గా చూసే వాళ్ళని పక్కకు పెట్టిండ్రు, వీళ్ళు పైకి రావద్దని. కనుక దానికి తప్పనిసరిగా ఒకటే విరుగుడు. ఇవాళ దామోదర సంజయ్ గారు పేదరికంలో పుట్టిండ్రు, చదువుకున్నాడు, 2 సార్లు ఆయన ఏఐసిసి అధ్యక్షుడు అయ్యాడు, అదేవిధంగా ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఆయన గుడిసెలో ఉండేది. ఇవాళ రాజకీయాలలో మార్పు వచ్చింది. రాజకీయాల్లో రావడంతో డబ్బులు సంపాదించే కల్చర్ వచ్చింది. కనుక ఆయన ఆలోచనను అదే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి ఇచ్చింది. కానీ అలాంటి ఆలోచన కలిగినటువంటి ఆ కుటుంబానికి ఆలోచన సరి అయిన ఆలోచన. అదే ఆలోచనతో రాహుల్ గాంధీ ముందుకు పోతుంది. కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయితేనే తప్పనిసరిగా బడుగు వలె న్యాయం జరుగుతుంది. నేను చెప్పాను కదా, ఆయన రాకముందు నేను రాసిన దానికి ఓబీసీలను ఇంక్లూడ్ చేయకపోతే తప్పనిసరిగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. తెలంగాణ గురించి ఎంతో మంది వచ్చి తెచ్చుకోలేదా, మా బీసీల గురించి నేను కూడా త్యాగం చేయడానికి రెడీగా ఉన్నానని చెప్తున్నాను.